ఈరోజు మన టాపిక్ ఏంటంటే హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటే ఏంటి? హిమాలయం నుంచి ఆరిజిన్ అవుతాయి. హిమాలయాలో పుట్టిన రివర్ సిస్టమ్స్ని హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటాం. వాటి గురించి తెలుసుకోవడం, ఏ నదులు పుట్టినాయి, మనం ఎలా తెలుసుకోవాలి, తెలుసుకుంటే మనం ఇన్ఫర్మేటివ్ అవుతాం. సో ఈ రివర్స్ని మనం పెరీనియల్ రివర్స్ కూడా అంటాం. పెరీనియల్ అంటే చనిపోనివి, జీవనదులు, ఇమ్మోర్టల్ జీవనదులు అంటాం. ఎందుకు? ఇది వానాకాలంలో వర్షం దీంట్లో పడిపోద్ది. రివర్స్లో వానాకాలం ఎలా ఉంటుంది? ఫుల్గా ఉంటుంది. వానాకాలం రివర్స్ చాలా ఫుల్గా ఉంటాయి వానాకాలంలో. అదే సమ్మర్లో అయితే మన నదులు ఉన్నాయి, అవి ఎండిపోతాయి. కృష్ణా నది కానీ అన్ని నదులు ఎండిపోతాయి. కానీ హిమాలయ నదులే ఎండవు. ఎందుకంటే హిమాలయ మంచు మొత్తం కరిగి వీటిలోకి వస్తుంది. అందువల్ల ఈ నదులు సంవత్సరం మొత్తం వాళ్ళు నీళ్ళు ఉంటారే ఉంటాయి. అందుకే అక్కడ ఉన్న నదులు ఏమి ఎండిపోవు. అందువల్ల వీటిని పెరీనియల్ రివర్స్ అని అంటాం. హిమాలయన్ రివర్ సిస్టంలో 3 మేజర్ రివర్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఇండస్ సింధు నది, గేంజెస్ గంగా నది, బ్రహ్మపుత్ర. ఈ మూడింటిని హిమాలయన్ రివర్ సిస్టమ్ అంటాం. మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు రివర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే ఎక్కడో పుట్టి బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతాయి. బే ఆఫ్ బెంగాల్ మనకి ఎటు ఉంది? ఈస్ట్ వైపు ఉంది కాబట్టి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇంకోటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. బే ఆఫ్ బెంగాల్లోనే ఎందుకు కలుస్తాయి అంటే అది నెక్స్ట్ రీజన్ నేను చెప్తాను. పెనిన్సులర్ రివర్స్ అని ఉంటే హిమాలయన్ రివర్స్. పెనిన్సులర్ రివర్స్ మనకి నెక్స్ట్ చాప్టర్ కాబట్టి. సో ఎందుకు మేజర్గా నదులన్నీ హిమాలయస్ బే ఆఫ్ బెంగాల్ని కలుస్తాయో అవి తర్వాత చెప్తాం. సో ఫస్ట్ పెరీనియల్ రివర్స్ చూద్దాం. ఒకటి చూద్దాం. ఇండస్ అంటే ఏంది? సింధు నది యొక్క లెంత్ ఎంత? 2880 కిలోమీటర్స్ టోటల్ లెంత్. కానీ అది ఇండియాలో 1114 కిలోమీటర్స్ మాత్రమే ప్రయాణిస్తుంది. ఎందుకు? అది ఇండియాలోనే కాదు, పాకిస్తాన్లో కూడా వెళ్తూ ఉంటుంది. ఇండియా, పాకిస్తాన్, చైనా ఈ మూడిట్లో ఉంటుంది. చైనా కాదు, టిబెట్. ఇండియా, పాకిస్తాన్, టిబెట్ ఈ మూడిట్లో ఉంటుంది. ఇండియాలో 1114 కిలోమీటర్లు మాత్రమే అది ప్రయాణిస్తుంది. సో అది ఎక్కడ ఆరిజినేట్ అంటే జన్మస్థలం ఎక్కడ పుట్టిందని అనేది బొకార్చు హిల్స్ ఇన్ టిబెట్ రీజియన్. టిబెట్ అంటే ఇండియాకి పైన ఉంటుంది. ఇండియా పైన చైనా ఉంటుంది వరల్డ్ మ్యాప్లో. దాని దగ్గర ఒక టిబెట్ రీజియన్ ఉంటుంది. పామీర్ ప్లాట్యూ అని ఉంటుంది. టిబెటన్ ప్లాట్యూ అని ఉంటుంది. టిబెటన్ ప్లాట్యూలో బొకార్చు అనే రీజియన్లో మానసరోవర్ అనే ప్లేస్ దగ్గర ఇండస్ రివర్ ఆరిజినేట్ అవుతుంది. ఈ టిబెట్ని ఈ ఇండస్ని టిబెట్లో ఏమంటాం? లయన్స్ మౌత్ అని అంటాం. ఎందుకంటే దాని షేప్ అలా ఉంటుంది. మ్యాప్లో కనుక చూస్తే దాని షేప్ అలా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా ఫుల్గా పెద్ద మౌత్లా ఉంటుంది. దానివల్ల దాన్ని సింగి అంటే ఏంటి? సింగం అంటే ఏంటి? సింహం. అలా సింగి కంబన్ అంటే మౌత్, లయన్స్ మౌత్ అంటాం ఇండస్. ఇలా ప్రతి నదికి కొన్ని ఉపనదులు ఉంటాయి. అంటే ఇది మెయిన్ రివర్ అనుకున్నాం అనుకో, వాటి కింద కొన్ని ఇలా ఉంటాయి. అంటే ఆ ఉపనదులను అన్నీ కలిసి ఈ రివర్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో అలా ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటో చూద్దాం. సట్లజ్, బీస్, రావి, చేనబ్, జీలం. ఈ 5 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సట్లజ్, బీస్, రావి, చేనబ్, జీలం. ఇది ఎటు వెళ్తుంది? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నాక. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నా. ఈ రివర్ ఇండియాలో గుండా ప్రయాణించి పాకిస్తాన్లోకి ప్రయాణించి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే అరేబియాలో కలుస్తుంది. ఇది అరేబియన్ సీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్లో కలిసిపోతుంది. ఎక్కడ? పాకిస్తాన్లో మిథాన్కోట్ అనే ఏరియాలో కలిసిపోద్ది, కరాచీ దగ్గర. అది రాయలేదు అక్కడ, కరాచీ దగ్గర కలిసిపోద్ది. సో ఈ 5 ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీటి మీద మనకి చాలా బిట్స్ వస్తాయి. అవి ఏంటో చూద్దాం. చేనబ్. ఈ చేనబ్ అనేది లార్జెస్ట్ అది గుర్తుపెట్టుకో. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఇండస్కి. దీని మీద ఒక బ్రిడ్జ్ కూడా ఉంది మనకి, చైనా బ్రిడ్జ్. కరెంట్ అఫైర్స్. చైనా బ్రిడ్జ్ వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. చైనా బ్రిడ్జ్ ఏ నది మీద కట్టారని అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. చైనా బ్రిడ్జ్ అది దేని కలుపుతుంది? బక్కల్ రీజియన్ నుంచి శ్రీనగర్కి కలుపుతుంది. ఇట్లా 2 కొండలు ఉన్నాయి, ఈ మధ్యలో చైనా బ్రిడ్జ్ వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం డిస్టెన్స్. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఈ కొండల చుట్టూ తిరిగి ఇది మొత్తం వెళ్ళాలంటే వాళ్ళు తెల్లది ఇది. సో దీని మీద ఒక బ్రిడ్జ్ చేశారు. ఇక్కడ బక్కలు, ఇది శ్రీనగర్. ఈ బక్కలు శ్రీనగర్ని కలిపే బ్రిడ్జ్ చైనా బ్రిడ్జ్.
ఇది ఇంపార్టెంట్ చైనా బ్రిడ్జ్. సో, చీనా చీనాబ్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఈ 5 నదులు పారేది అంటే సట్లెజ్, బీస్, రావి, చీనాబ్, జీలం. ఈ 5 నదులు పారే ప్లేస్ పంజాబ్. పంజాబ్. పంజాబ్ అంటే పాంచ్ ప్లస్ అబ్. పాంచ్ అంటే హిందీలో ఎంత? 5. అబ్ అంటే నది. పంజ్ అబ్ కాబట్టి 5 నదులు ప్రవహించే ప్లేస్ కాబట్టి దాన్ని పంజాబ్ అంటాం. అబ్ అంటే నది. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన 2 ఉన్నాయి. దాల్. దాల్ అనేది జ్యువెల్ ఆఫ్ శ్రీనగర్. శ్రీనగర్ అనేది మనకు ఒక రాష్ట్రం కాదు ఇటువరకే. ఒక ప్లేస్. దాల్ అనే లేక్ ఉంటుంది. ఈ లేక్ దాల్ అనేది జ్యువెల్ ఆఫ్ శ్రీనగర్. దానివల్ల సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. జ్యువెల్ అంటే ఏంటిది? హారం లేదా నగలు అలాంటిది. నెక్లెస్ ఆఫ్ శ్రీనగర్ అని కూడా అంటాం. దానివల్ల దానికి ఇంపార్టెన్స్ బాగా వస్తుంది. కాబట్టి దాల్ ఈజ్ ద జ్యువెల్ ఆఫ్ శ్రీనగర్. ఇక్కడ ఉన్న ఒకే ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఊలార్. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఊలార్. ఎందుకంటే ఇది మొత్తం ఇండస్ దగ్గరే ఉంది కాబట్టి అది ఇప్పుడే చెప్తున్నా. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఊలారు. సింధు నది కూడా అక్కడ ఉంటుంది. జీలంలోని వాటర్ ఈ ఊలార్ లేక్లో కలుస్తాయి. అది ఇంపార్టెంట్. ఈ జీలం ఉంది కదా, ఈ జీలంలోని వాటర్ ఇక్కడికి వస్తాయి ఊలార్ లేక్లో. మనకి ఇండియా పాకిస్తాన్ ఉంది కదా, 2 నదులు వెళ్తున్నప్పుడు అటు గొడవ ఇటు గొడవ ఎలా షేర్ చేసుకోవాలని తెలియదు. అలా ఉన్నప్పుడు మన పెద్దోళ్ళు ఏం చేశారంటే ఒక ట్రీటీ ఏర్పరచుకున్నారు. ట్రీటీ అంటే సంధి. ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు దాన్ని. సింధు నది యొక్క ట్రీటీ. అది 1960లో పెట్టారు. ఏంటంటే కొంత నీళ్ళు వాళ్ళు తీసుకుంటారు, కొంత నీళ్ళు మనం తీసుకుంటాం. కానీ ఆపరేషన్ సింధూర్ మొన్న అయింది కదా, ఆపరేషన్ సింధూర్ 7th May 2025 అయింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఇండియా 9 బేస్ క్యాంపుల మీద అక్కడ అటాక్ చేసింది. అది ఆపరేషన్ సింధూర్ గురించి. ఇలా ఇండస్ ట్రీటీ వాటర్ వల్ల మనం చీనాబ్ నుండి నీళ్ళు అటు వెళ్లకుండా ఆపేసాం. ఇది ఇంపార్టెంట్. అందుకే చీనాబ్ ఇంపార్టెంట్ అని ఇక్కడ కూడా చెప్పాను. చీనాబ్లో నది నీళ్లు వాళ్ళ వైపు వెళ్లకుండా మనం ఆపేసాం. ఇండస్ వాటర్ ట్రీటీ మనం రద్దు చేసాం. ఇంకో ఉన్న ట్రిబ్యూటరీ ఏంటంటే సట్లెజ్. సట్లెజ్ ఎందుకు ఇక్కడ ఇంపార్టెంట్ అంటే భాక్రా నంగల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది, డ్యాము. భాక్రా నంగల్ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్కి అది ఇంపార్టెంట్. హిమాచల్ ప్రదేశ్కి దాని పక్కన ఉన్న ఉత్తరాఖండ్ స్టేట్కి అది డిస్ప్యూటింగ్ ప్రాజెక్ట్. అందుకని సట్లెజ్ అనే నది మీద భాక్రా నంగల్ అనే ప్రాజెక్ట్ ఉంది. అది ఇంపార్టెంట్. అది దీని గురించి, సింధు గురించి, ఇండస్ గురించి. ఇప్పుడు గంగా రివర్ సిస్టమ్ గురించి చూద్దాం. గంగా రివర్ సిస్టమ్ మనకి చాలా ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్. ఎందుకంటే అది కల్చరల్ గాను అగ్రికల్చరల్ గాను మనకు బాగా ఉపయోగపడుతుంది. అది ఎలానో చూద్దాం. ఇది లార్జెస్ట్ రివర్ సిస్టమ్. ఎంత? ఇండియాలో లార్జెస్ట్ రివర్ 25 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్లో ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. దాని ఏజెంట్స్ అవన్నీ, దాని ట్రిబ్యూటరీస్ అవన్నీ ఇట్లా స్ట్రెచ్ అయి ఉంటాయి. ఇలా వీటిని డ్రైన్ చేస్తూ ఉంటుంది. లార్జెస్ట్ అండ్ లాంగెస్ట్ ఇండియాలో లార్జెస్ట్ ఇదే పెద్ద నది. ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? గంగోత్రి గ్లేషియర్, గోముఖ్ అని గంగోత్రి గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అలకనంద, భగీరథ 2 హరిద్వార్ దగ్గర దేవప్రయాగ అనే ప్లేస్లో గంగా నదిని ఫామ్ చేస్తాయి. అలకనంద ప్లస్ ప్రయాగ నీకు ఆల్రెడీ తెలుసు. అలకనంద ప్లస్ భగీరథ దేవప్రయాగ. అలకనంద ప్లస్ పెండార్ కర్ణప్రయాగ. అలకనంద ప్లస్ ధౌలీగంగ విష్ణుప్రయాగ. అలకనంద ప్లస్ నందాకిని నందప్రయాగ. అలకనంద ప్లస్ మందాకిని రుద్రప్రయాగ. ఏది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకో. సో అలకనంద భగీరథ కలిపేసి దేవప్రయాగ అయినాయి. హరిద్వార్ వెళ్ళగానే గంగ నది 2గా విడిపోద్ది. ఒకటి భగీరథిగా విడిపోద్ది, ఒకటి హుగ్లీగా విడిపోద్ది. హుగ్లీ నది ఒడ్డునే మనకు కోల్కతా నగరం ఉంది. అది ఇంపార్టెంట్. హుగ్లీ నది ఒడ్డున ఏ నగరం ఉంది? కోల్కతా. హుగ్లీ నది ఒడ్డున మనకు కోల్కతా నగరం ఉంది. ఇక్కడ ఉన్న ట్రిబ్యూటరీస్ ఏంటి? సన్. దీనికి ఉన్న ట్రిబ్యూటరీస్ పేర్లు వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంది, అందుకని ఇట్లా రాశారు. సన్ అనే ట్రిబ్యూటరీ ఉంది, ఇది రైట్ ట్రిబ్యూటరీ. సన్కి కొన్ని ఉన్నాయి ఇంకా, రామ్ గంగా, గంధక్. సన్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. కోసి అంటే సార్ ఆఫ్ బెంగాల్, బీహార్ దుఃఖయాని అంటారు తెలుగులో. ఎందుకంటే వీటి రావటం వల్ల బీహార్లో చాలామంది నష్టపోతారు. ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి వరదలో. అది పద్దాగా దాని పాత్ మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఒకసారి వరదలు వచ్చి ఇటు మొత్తం కొట్టుకుపోద్ది, ఇంకోసారి వరదలు వచ్చి ఇటు మొత్తం కొట్టుకుపోద్ది, ఒకసారి వరదలు వచ్చి ఇటు మొత్తం కొట్టుకుపోద్ది. అది ఉన్న ప్లేస్లోనే రాదు, అది ప్లేస్ మార్చుకొని మొత్తం కొట్టుకుపోతుంది కాబట్టి దాన్ని కోసి.
సార్ ఆఫ్ బీహార్ అంటాం. ఇంకో ట్రిబ్యూటరీస్ హుగ్లీ అని చెప్పే కదా, అది కోల్కతా అనేది ఒడ్డున ఉంటుంది. కోల్కతా దాని ఒడ్డున ఉంటుంది. యమున లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండియా. గంగా లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఇది ఎక్కడ జాయిన్ అవుద్ది? అలహాబాద్ దగ్గర జాయిన్ అవుద్ది. ప్రయాగ్రాజ్ అనే ఏరియా. అలహాబాద్నే ప్రయాగ్రాజ్ అని కూడా అంటాం. గంగా జాయిన్స్ అట్ యమున అట్ ప్రయాగ్రాజ్. ఇది గంగా అనుకున్నాం అనుకో, ఇది అలాగన, ఇది యమున ఇలా. ఇది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ. సన్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. లార్జెస్ట్ అంటే వైశాల్యం పరంగా, లాంగెస్ట్ అంటే పొడవు. ఇంకోటి చంబల్ అనే ఏరియా తెలుసుగా, విక్రమార్క సినిమాలో ఉంటుంది ఆ ఏరియా. అది అక్కడ ఒక నది ప్రవహించడం వల్ల దాన్ని చంబల్ రీజన్ అంటున్నాం. ఈ నది అక్కడ ప్రవహిస్తుంది. మనకి యమున అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? తాజ్మహల్ అక్కడ ఉంది. తాజ్మహల్ ఎక్కడ ఉంది? టీ పొట్లంపై అని చెప్పుకో. తాజ్మహల్ ఉంది ఆగ్రా దగ్గర. ఆగ్రాలో యమునా నది ఒడ్డున ఉంది. దీని తర్వాత ఏంటి? ఇది ఇంక ఫైనల్ రివర్ ఒకటి ఉంది, దామోదర్. దామోదర్ అంటే దామోదర్ రివర్ని సార్ ఆఫ్ బెంగాల్ అని కూడా అంటాం. ఇది గంగా గురించి. ఇప్పుడు బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర లెంత్ ఎంత? 2900 కిలోమీటర్స్. అది అవుట్ సైడ్, మన దగ్గరలో కాదు. చమయంగ్ దంగ్ అనే గ్లేసియర్ దగ్గర నుంచి అది ఆరిజినేట్ అవుతూ ఉంటుంది. టిబెట్లో దీన్ని సాంగ్పో అంటారు. సాంగ్పో అంటే టిబెటిన్ వాళ్ళ భాషలో ప్యూరిఫైయర్. అబ్బా మా దగ్గర బాగుంటుందిరా బాబు అని, మాలో ఉన్న మలినాలు, మాలో ఉన్న ఏరియాలో మొత్తం కడిగేస్తుందిరా, దట్ ఈస్ ద ప్యూరిఫైయర్ అని సాంగ్పో అని టిబెట్లో అంటాం. ఇది టిబెట్లోనే పడుతుంది. చమయంగ్ దంగ్ అనే ఏరియా టిబెట్లో ఉంటుంది. దీనికి రాంగ్పో, సాంగ్పో అని రైట్ ట్రిబ్యూటరీస్ దీనికి 2 ఉన్నాయి. నమ్చా బర్వా అనే ప్లేస్లో అది ఇండియాలోకి ఎంటర్ అవుతుంది, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర. అప్పుడే దాన్ని మనం బ్రహ్మపుత్ర అంటాం. లేదా అది సాంగ్పోనే, ఎక్కడ? టిబెట్లో. సాంగ్పో రివర్ ఇండియాలోకి వచ్చిన తర్వాత దాన్ని మనం బ్రహ్మపుత్ర అంటాం. దీనికి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. దిహాంగ్, సాయింగ్, లోహిత్, తేస్తా. లోహిత్ దగ్గర ఎందుకు అండర్లైన్ చేశానంటే నీకు ఆల్రెడీ తెలుసు. సత్రియ డాన్స్లో ఫేమస్ ఎవరు? నేను చెప్తాలే. భూపెన్ హజారికా బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అది అస్సాంలో కట్టారు. ఈ నది మీదే కట్టారు. అస్సాం సత్రియ కదా, అందుకని అస్సాంలో కట్టారు. అస్సాంలో ఈ నది ప్రవహిస్తుంది. లోహిత్ అనే నది మీద భూపెన్ హజారికా బ్రిడ్జ్ అని కూడా కట్టారు. అందువల్ల ఇది ఇంపార్టెంట్. లోహిత్ నది, ఏ నది మీద భూపెన్ హజారికా బ్రిడ్జ్ కట్టారు? లోహిత్ నది. తీస్తా అనేది లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, అది గుర్తుపెట్టు. ఈ బ్రహ్మపుత్ర ఏం చేస్తుంది? బంగ్లాదేశ్లో ఎంటర్ అవుద్ది. ఈ తీస్తా నది అక్కడ కలిసిద్ది కాబట్టి దాన్ని అక్కడ జమున అంటారు, బ్రహ్మపుత్ర అని. సో గంగా అండ్ బ్రహ్మపుత్ర కలిసి పద్మ అనే రివర్ ఫామ్ చేస్తే అది కలిసిపోద్ది వెళ్ళిపోయి సముద్రంలో. ఇది చాలా ఇంపార్టెంట్. గంగా బ్రహ్మపుత్ర కలిసే చోటు ఇది. గంగా నది అనుకున్నాం, ఇది బ్రహ్మపుత్ర. 2 బంగ్లాదేశ్ బయటే కలుస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. బంగ్లాదేశ్ దగ్గర కలుస్తాయి. ఇక్కడున్న డెల్టా చెప్పాక, 2 నదులు కలిస్తే ఒక డెల్టా ఫామ్ అయిద్దని. ఇక్కడున్న డెల్టా దాన్ని మనం సుందర్బన్ డెల్టా, వరల్డ్లోనే లార్జెస్ట్ డెల్టా సుందర్బన్ డెల్టా. ఇక్కడున్న సుందర్బన్స్ డెల్టా అని ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ సుందరి ట్రీస్ అనేవి ఉంటాయి. సుందరి ట్రీస్ అంటే అందంగా ఉండవు, సినిమాల్లో చూపిస్తారు. నీళ్లపైన వేర్లు ఉన్న ట్రీస్ ఉంటాయి, వేర్లు కనపడుతూ ఉంటాయి, అవి సుందరి ట్రీస్ అంటే. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లు అంటారు వాటిని. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటారు. వేర్లు బయటికి తను ఉంటాయి, ఇట్లా ఇటుపక్క చెట్లు ఉంటాయి, మధ్యలో నీళ్ళు ఉంటాయి, వేర్లు కూడా బయట కనపడుతూ ఉంటాయి. దాన్ని సుందరి ట్రీస్ అంటాం. ఈ సుందరి ట్రీస్ రాయల్ బెంగాల్ టైగర్స్ బాగా ఫేమస్. సుందర్బన్ డెల్టా దేనికి ఫేమస్ అంటే రాయల్ బెంగాల్ టైగర్స్కి బాగా ఫేమస్. వీటిని మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటాం. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ బ్రహ్మపుత్రాన్ని మనం రెడ్ రివర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. ఎందుకు? అది వచ్చే వరదల వల్ల బీభత్సమైన నష్టం కోల్పోతాం. నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తం బీభత్సంగా ఉంటుంది. నార్త్ ఈస్ట్ అంటే ఏంటో ఈశాన్య రాష్ట్రాలు, 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటాం. సార్ ఆఫ్ అస్సాం అని కూడా అంటాం దీన్ని. ఆర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అని కూడా అంటాం. ఇంకొక పాయింట్ మిస్ అయింది ఇందాడ. అక్కడ గంగా రివర్ సిస్టంలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఏంటంటే మనకి అయోధ్య ఉంది కదా, అయోధ్య అంటే రాముడి జన్మస్థలం ఏదో అంటారు. అయోధ్య ఎక్కడ ఉంటుంది అనేది సరయూ నది. అయోధ్య సరయూ నది ఒడ్డున ఉంది. ఇది ఉంది. ఇది చెప్పే కదా, గంగా బంగ్లాదేశ్లో కూడా వెళ్తుంది.
కానీ వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఒక బ్యారేజ్ కట్టుకున్నారు. దాని పేరు ఫరక్కా బ్యారేజ్. ఫరక్కా బ్యారేజ్. గంగా అక్కడ వెళ్తుంది కదా! గంగా ఫరక్కా బ్యారేజ్ దాటిన తర్వాత బంగ్లాదేశ్‌లో దాన్ని మేఘన అంటాం. ఫరక్కా బ్యారేజ్‌కి ముందు గంగానే అంటాం. అది దాటిన తర్వాత బంగ్లాదేశ్‌లోకి వెళ్ళంగానే దాన్ని మేఘన అంటాం. కాబట్టి ఇది ఈ గంగ ఇక్కడ ఈ గంగ ఉంది కదా! ఈ గంగని మనం మేఘన ప్లస్ బ్రహ్మపుత్ర అప్పుడు పద్మ అయిద్ది. ఓకే. అంటే గంగా అండ్ బ్రహ్మపుత్ర కలిసి గంగా అండ్ బ్రహ్మపుత్ర కలిసి పద్మ దగ్గర రెండుగా కలిసి బే ఆఫ్ బెంగాల్ వెళ్ళిపోతాయి అని చెప్పా కదా! సో ఈ గంగానే ఆ మేఘన అనేది. ఇది ఈ హిమాలయన్ రివర్స్ గురించి. అర్థం కాకపోతే టెక్స్ట్ చేయి. బాయ్.